ఇప్పుడు మెన్ అయినా ఉమెన్ అయినా ఈ రోజుల్లోని అందరూ కూడా బ్యూటీ కాన్షియస్ అనేది బాగా పెరిగిపోతూ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి హెల్దీ స్కిన్ కావాలి అండ్ షైనీ స్కిన్ కావాలని కోరుకుంటున్నారు. దానికోసం ఈ మార్కెట్లో దొరికి రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొంచెం చూసి అవన్నీ కూడా యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా మనకి హెల్దీ స్కిన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ గ్లో అనేది కావాలని అనుకుంటే ఏమైనా టిప్స్ చెప్తారా? ఏం చెయ్యాలి? చాలా ఉన్నాయి. నేను మేకప్ వేసుకోను, నేను అసలు మేకప్ వేసుకోను. అంటే ఒకటి అలా అనుకున్నాను అప్పట్లో, యోగాలో వచ్చి ఆయుర్వేదాలో వచ్చాక. సో కొంచెం అప్పటి నుంచి ట్రై చేస్తాను, వెరీ రేర్ గా వేసుకుంటాను. ఇప్పుడు కూడా నేను అసలు స్కిన్ మీద ఏం పెట్టలేదు. సో కానీ బాగా కనిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫస్ట్ స్కిన్ గురించి అడుగుతారు అందరూ. సెలబ్రిటీస్ మన దగ్గర డైట్లు తీసుకోవడానికి యోగాలోకి వచ్చినప్పుడు మాకు అలా స్కిన్ ఫస్ట్ అంటారు. సో ఏంటి ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ ఒకటి. నేనేం తినను అనుకుంటారు బయట ఫుడ్, కానీ అసలు నేను చాలా అసలు దానికోసమే బతికాను, అసలు తినడం నేను అని అనుకుంటారు. అనుకుంటారు కానీ అన్ని తింటా, నాకు ఇష్టం ఫుడ్ అంటే, మితంగా తింటాను అంతే. బట్ టిప్స్కి వచ్చేస్తే అయితే ఫేస్కి యూజువల్గా నేను బాగా హోమ్ రెమెడీస్ ఎక్కువ ఫాలో చేస్తాను. యోగా ఎక్స్ట్రీమ్లీ వెల్ పనిచేస్తుంది. సింపుల్ ఫేషియల్ ఎక్సర్సైజ్ ఉంటే మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ట్యాపింగ్ మంచి బూస్ట్ ఇస్తుంది, చాలా మంచి సర్క్యులేషన్ అయ్యి ఫేషియల్ మజిల్స్ అన్ని మంచి గ్లో ఇస్తుంది అనమాట. సో ఇలా దిస్ ట్యాపింగ్ అయినా ఇలా ఉండి మళ్ళీ ఫుల్ ట్యాపింగ్, ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. మసాజింగ్, ఫేషియల్ మసాజింగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఏ ఆయిల్ అయినా తీసుకోండి మీరు ఒకవేళ ఆయిల్ స్కిన్ అనుకోండి, ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుంటే ఒక డ్రాప్ వాటర్, ఒక 2-3 చుక్కలు వాటర్ వేసుకొని జస్ట్ సమ్మర్ ఉంటుంది ప్రాపర్ మసాజ్ తీసుకోండి ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో, ఈ ఐస్ చుట్టూ ఇలా ఫేస్ ఇక్కడ అండ్ ఇది నెక్ ఇలా అప్వర్డ్ డైరెక్షన్. మళ్ళీ తీసుకున్న తర్వాత ఒక్కసారి ట్యాపింగ్ తీసుకుని ఎనీ ఫేస్ ప్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదా, కొంచెం స్పెషల్గా కనిపించాలి అనుకుంటాం. సో ఈరోజు ఏం చేస్తానంటే మనకి పచ్చి పసుపు ఫ్రెష్గా దంచుతారు చూసారా, పసుపు బియ్యం పిండి అంతే, 2 వేస్తారు. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ ఫేస్ వాషెస్ ఇది యూస్ చేస్తాం అంతే. ఎంత బాగా పని చేస్తుంది అసలు, మీకు ఎల్లోయిష్ టింట్ ఆ గ్లో వచ్చేస్తుంది ఇమీడియట్. సో ఇలా చాలా రకరకాల ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి ఇంట్లోనే చేసుకుంటే. అంటే కొంతమంది చెప్తారు వాళ్ళకి హల్దీ అనేది కొంచెం పడదంటారు కదా, హల్దీ పడకపోతే ఏం పర్వాలేదు, బియ్యం పిండి, అలోవెరా, హనీ, కొంచెం పాలు వేసుకొని అది కూడా అంతే, అది కూడా చాలా బాగా పని చేస్తుంది. మీకు ఏదైనా పడకపోతే ఏం లేదు, ఇప్పుడు ఏమి పడట్లేదు అనుకోండి, బియ్యం పిండి పాలు 2 ఎంత మంచిగా అనిపిస్తుందో మీ స్కిన్ ఇమీడియట్ డిఫరెన్స్ తెలుస్తుంది. అలా స్క్రబ్ చేస్తాం కదా స్లోగా మంచిగా నీట్గా, సో చాలా బాగా అవుతుంది. మనం చేసే ఆ మసాజ్ తోటి కూడా గ్లో వస్తుంది బయటకి. ఓకే సో ఇన్స్టెంట్ గా గ్లో కావాలంటే ఇది చాలా. ఇప్పుడు బ్లోటింగ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పఫీనెస్ అలా బ్లోటింగ్ తో ఉంది, ఐస్ వాటర్ డిప్పింగ్ జస్ట్ వీక్లీ 1 or 2 తీసుకోండి. కొంతమంది డైలీ తీసుకోమని చెప్తారు, డైలీ కాదు, అది వీక్లీ 1 or 2 సరిపోతుంది. ఐస్ వాటర్ వేసుకొని మొత్తం ఇలా ఫేస్ మొత్తం ఇలా డిప్ చేస్తాం అనమాట. డిప్ చేసి లేస్తాం, ఒక 5 seconds పెడితే మళ్ళీ లేస్తాం. మీకు దాంతో కూడా అంతే పఫీనెస్ పోతుంది. ఇది సెలబ్రిటీస్ యాక్చువల్లీ బాగా ఫాలో అవుతారు. స్కిన్ టైట్నింగ్ అనేది ఉంటుంది, స్కిన్ టైట్నింగ్ అండ్ ఆ బ్లోటింగ్ పోతుంది, పఫీనెస్ అంతా పోతుంది. ఓకే సో శ్వాసకోశ సమస్యలు ఉండే వాళ్ళకి టిప్స్ చెప్పారు. అలాగే ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగానే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉన్నారు. సో వెయిట్ లాస్ కోసం నానా రకాల తంటాలు పడుతూనే ఉంటున్నాము. సో రకరకాల డైట్లు కూడా ఫాలో అయిపోతున్నాం, ఎవరు ఏది చెప్తే అది చేసేస్తూనే ఉంటున్నాం. వెయిట్ లాస్ అంటే ప్రతి ఒక్కరు కూడా చూసేది ఎక్కువగా కూడా అదే అన్నమాట. సో మరి వెయిట్ లాస్ కోసం ఏం చేస్తే మంచిది? సో దానికి ఎలాంటి టిప్స్ చెప్తారు? మేల్ బాడీస్ లో ఓన్లీ పొట్ట ఎక్కువగా వస్తుంది, త్రూ అవుట్ ద బాడీ ఒకలాగా ఉంటుంది, పొట్ట ఎక్కువ అవుతుంది. మీరు గమనించారా? చాలా మందికి మన దగ్గర ఎక్కువ జనాభా ఎందుకు, మెయిన్ థింగ్ వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో వర్క్ స్ట్రెస్ వల్ల కూడా బాగా అలా వస్తుంది. నిద్ర సరిగా పడుకోవడం, టైంకి పడుకోకపోవడం. నేను 8 గంటలు పడుకుంటున్నాను, ఎప్పుడైతే ఏంటంటే పొద్దున్న 4కి పడుకుంటున్నారు, ఎప్పుడో లేస్తున్నారు. అట్లా ఎలా కుదురుతుంది? సర్కాడియన్ రిథమ్ దెబ్బతింటది కదా. సో అన్నెసెసరీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో బాగా ఎక్కువ కార్బ్స్ తినడం, చాలా ఎక్కువ తినేస్తున్నాం కదా, క్వాంటిటీ మేనేజ్మెంట్ అనేది తగ్గిపోయింది. అండ్ 4th లాస్ట్ యాక్టివిటీయే లేదు. యాక్టివిటీ ఎక్కడ లేకినప్పుడు ఆబ్వియస్లీ పొట్ట రూపకంలోనూ ఇంకో ఫ్యాట్ రూపకం ఇంకో హెల్త్ ఇష్యూ లాగానే వస్తానే ఉంటుంది. సో ఇవన్నీ మార్చుకుంటే అన్ని మారిపోతాయి. అంటే జనరల్ ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అక్కడ వర్క్ చేస్తున్నాను, ఇన్ని అవర్స్ చేస్తున్నాను కదా, నాకు ఇంకో ఓపిక సరిపోవట్లేదు, ఇక ఎక్సర్సైజ్ అయిపోతుంది కదా, ఇది సరిపోద్దా అని అనుకుంటున్నాను. అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇంత బిజీ లైఫ్స్ లో ఇంకా ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వర్క్ స్ట్రెస్ అంతా వేరు, మీ బాడీకి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మైండ్కి మాత్రమే ఇస్తున్నారు, అది కూడా పని చేస్తున్నప్పుడు మీ బాడీకి ఎక్కడ వస్తుంది? ఏం
లేనిది రావట్లేదు కదా ఎక్సర్సైజ్. నీ మజిల్కి ఏది, ఆర్గన్స్కి ఏది, అసలు దేనికి లేదు. ఫిజికల్ బాడీకి అనేది లేదు, మెంటల్గా ఇస్తున్నాం. అదేమి ఇస్తున్నారు మీకు ఎక్కువ స్ట్రెస్ రూపకంలో, టెన్షన్స్ లాగానో ఇస్తున్నాం. సో మరి బాడీకి కావాలి కదా. అండ్ ఇంకా మీరు అన్నట్టు ఇప్పుడు రోజంతా వెళ్ళొచ్చాక ఈవినింగ్ ఓపిక లేకపోతే పొద్దున్నే చేసుకొని వెళ్ళండి. పొద్దున్నే మీకు 20 నిమిషాలు ఉంటే 20 నిమిషాలు యోగా చేయండి. దానివల్ల మీకు బెటర్ ఆర్గన్ ఫంక్షనింగ్ ఉంటుంది, త్రూ అవుట్ ద డే బెటర్ మూడ్ క్వాలిటీ ఉంటుంది, మీరు ఇంకా ఆఫీస్లో బెటర్గా వర్క్ చేయగలుగుతారు. సో అన్ని రకాలుగా మనకి ఇంకొక 100 రెట్లు బెనిఫిట్ అవుతుంది అలా. ఫ్యాట్ లాస్ కూడా దాంట్లో ఒక భాగం. సో ఫ్యాట్ కరగాలి అంటే పిచ్చి డైట్లు చేస్తే సరిపోదు, యాక్టివ్గా ఉండడం నేర్చుకోవాలి. ఇంకొకటి మీరు అన్నట్టు ఎవరు ఏ డైట్ చెప్తే ఆ డైట్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, సింపుల్ ఏం చేస్తున్నారు, చాలా మంది పిచ్చిగా ఫ్యాట్ డైట్స్ వేస్తున్నారు. సో నేను బక్కగా అయిపోయాను జనాలు అనుకుంటున్నారు. బక్కగా అయిపోయారు ఇంకా నాకు సంబంధం లేదని ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు 100 గ్రాములు తిన్నారు ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని 40 గ్రాముల్లో పెట్టాను అనుకోండి, మీరు వద్దన్న తగ్గుతారు. కానీ ఆ 40 గ్రాములు అసలు మీకు సరిపోవాలి కదా. మరి మీకు దాంట్లో నుంచి అన్ని ఎంత మనకి వైటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, న్యూట్రిషన్ ఎంత ఉంది, అసలు న్యూట్రియన్స్ ఎంత వస్తున్నాయి. సో అలా ఫ్యాట్ డైట్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, బక్కగా అవుతున్నారు, సన్నగా అవుతున్నారు, కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీకు మోర్ దాన్ ఫ్యాట్ మజిల్ లూజ్ అవుతున్నారు. సో మీకు ఒక్క ఇంజురీ అయితే చాలు మీకు మొత్తం రివర్స్ కేసు కొట్టడానికి. అండ్ చాలా మంది అలా వెయిట్ లాస్ అయిన వాళ్ళు, అట్లా సడన్గా లాస్ అయిన వాళ్ళు సడన్గా పెరుగుతారు. అండ్ నేను పెరగలేదు, నేను చేసి 3 ఏళ్ళు అయింది అనుకుంటారు. మీకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కరిది. ఇప్పుడు మన ఇద్దరం సేమ్ రకమైన ఫుడ్ తింటున్నా, సేమ్ రకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, నన్ను మేబీ ఈరోజు ఏం ఎఫెక్ట్ చేయకపోవచ్చు, మిమ్మల్ని చాలా తొందరగా ఎఫెక్ట్ చేయొచ్చు. కానీ ఒక సంవత్సరం అయితే నన్నైనా ఎఫెక్ట్ చేస్తుంది. అది మిస్ అవుతున్నారు లాజిక్. ఫ్యాట్ లాస్ అనేది కష్టం కాదు, అలా అని ఈజీ కాదు. డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఒకప్పటి నుంచి ఎలా తింటున్నామో అలానే తినండి. అన్నం తినొద్దని కాదు, అంటే ఇప్పుడు అన్నం మానేసి నేను అన్నం ఎనిమిలాగా చూస్తున్నారు, ఎన్ని ఏళ్ళ నుంచి తింటూ వస్తున్నారు. మన బాడీకి అది పడుతుంది చాలా బాగా. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, క్వాంటిటీ. ఎంత తింటాం మనం, ఎంత తినలేం. ఎంత తినండి, కూరలు ఎక్కువ తినండి, ఆయిల్ సాల్ట్ తక్కువ వేసుకోండి, కొంచెం బటర్ మిల్క్. కొద్ది రోజులు అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా పొట్టకి అలవాటు అయిపోతుంది, మంచిగా బక్కగా అవ్వచ్చు, అసలు చాలా హ్యాపీగా బక్కగా అవ్వచ్చు. డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే చాలు, కన్సిస్టెన్సీ. ఓకే. సో దీనికి ఓన్లీ యోగాసనాలేనా? ఇందాక చెప్పినట్టుగా ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారు? ఇంటి చిట్కాల కోసం చాలా మంది చూస్తూ ఉంటుంటారు కదా ఫ్యాట్ లాస్ కోసం. ఇప్పుడు చూడండి, విమెన్ కి ఏమైపోతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే ఇప్పుడు ఒక్క రీజన్ లేదు మనకి ఎందుకు లావ్ అవుతున్నారు అంటే, రకరకాల రీజన్స్ వేస్తున్నాం. ఇంతకు ముందులో ఒక్క హెల్త్ ఇష్యూ కూడా లేదు బాడీలో, రకరకాల హెల్త్ ఇష్యూస్ ఇస్తున్నాం. ఫస్ట్ మీ బాడీలో ఒకసారి మీరు చూసుకోండి, రిపోర్ట్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్, ఏ డెఫిషియన్సీ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ఇష్యూ ఉన్నా. ఫస్ట్ ఆ హెల్త్ ఇష్యూని ఎలా తగ్గించుకోవాలి చూడండి. మనం ఇప్పుడు యోగా తోటి, డయట్ తోటి అసలు 100 రకాల హెల్త్ ఇష్యూస్ని నయం చేసుకోవచ్చు. నేనే 100 మందికి, ఇప్పుడు మన దగ్గర 1000 మంది నయమైన వాళ్ళు ఉన్నారా, పిసిఓడి, పిసిఓఎస్, థైరాయిడ్ ఇలా. సో ఫస్ట్ హెల్త్ ఇష్యూ నయం అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. ఫ్యాట్ లాస్ ఈజ్ ఎ ప్రాసెస్. మీరు మంచి ఫుడ్ తింటూ మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బాడీలో ఫ్యాట్ ఎందుకు నిలుస్తుంది, ఆటోమేటిక్గా పోతుంది. సో ఇది ఇట్స్ ప్రాసెస్. హెల్త్ ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్, లైఫ్లో ఎంత హ్యాపీ ఉన్నాం, ఎంత బాగా నిద్ర పడుతుంది, తినింది ఎంతవరకు బాడీకి అరుగుతుంది, ఎంతవరకు పడుతుంది అనేది ఇంపార్టెంట్. ఇవి గమనించుకున్నన్ని రోజులు హెల్త్ బాగా దృష్టిలో పెట్టుకొని ఫ్యాట్ లాస్ ఈజ్ ఎ ప్రాసెస్ అనుకొని వర్క్ చేసినప్పుడు మంచిగా నిలిచిపోతాం. అలా మెయింటెనెన్స్ డైట్లు ఏది అవసరం ఉండదు, ఇంకా మెయింటైన్ అయిపోతాం అలాగా మనం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే విమెన్స్లో మనం చూసుకున్నట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా కామన్గా అయిపోతూ వస్తుంది. సో వీళ్ళందరికీ కూడా మ్యాక్సిమం పీపుల్స్ అందరికీ కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటున్నారు, ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు. సో ఎవరికి నార్మల్గా కన్సీవ్ అవ్వటం లేదు, నార్మల్ డెలివరీస్ అవ్వటం లేదు. సో ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఇన్ఫర్టిలిటీ సమస్యకు విమెన్స్కి ఉన్నటువంటి ఎలాంటి టిప్స్ మీరు చెప్తారు? అంటే యోగా తోటి ఎంతవరకు వాటిని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? చాలా మంచి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూజువల్గా ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళని, ఇప్పుడు డాక్టర్లైనా చాలా కేర్ తీసుకుంటారా, సో యోగాలో అయినా అంతే. రిప్రొడక్టివ్ ఆర్గన్ సైడ్ మంచి బ్లడ్ ఫ్లో ఉండేలాగా చూస్తాం. అండ్ యూటరస్కి మంచిగా న్యూట్రియన్స్ పాసేజ్ కరెక్ట్గా ఉండేలాంటి ఆసనాసే చేపిస్తాం ఎక్కువగా. అంటే భద్రాసన, భుజంగాసన్, క్యాట్ అండ్ కౌ ఇలాంటి ఆసనాస్ అన్ని చాలా మంచిది అనమాట. ధ్యాన వీరాసన ఇలాంటి ఆసనాస్ అన్ని ఎక్కువగా చేసుకుంటూ, అండ్ ఫుల్ బాడీ యోగా తప్పకుండా ఉండాలి. ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో బాడీ అంతా కూడా అంతా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ మూల ఈ మూల అన్నీ కనెక్టెడే, ఇంటర్లింక్డే. సో ఇది ఇంత కాన్సన్ట్రేట్ చేసుకుని అవన్నీ ఉంచాలి. జస్ట్ ఓవ్యులేషన్ టైంలో ఉన్నప్పుడు అండ్ వెయిటింగ్ విండోలో ఉన్నప్పుడు మాత్రం జంపింగ్ జాక్స్ లాంటివి అవాయిడ్ చేసి, జంపింగ్స్ ఎక్కువ అవాయిడ్ చేస్తే చాలు, మిగతా అన్నీ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ టిప్స్ ఏంటంటే, మనకి గడ్డి మీద లేదా మట్టి మీద చెప్పులు లేకుండా నడవడం,
ఓకే హార్మోన్స్ కి చాలా మంచిది విమెన్ కి, మెన్ కైనా విమెన్ కైనా చాలా మంచిది. రిప్రొడక్టివ్ హెల్త్ బాగుండడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి, నిద్ర సరిగా పట్టడానికి, స్ట్రెస్ రిలీఫ్ కి, బాడీ కామ్నెస్ కి. ఒకప్పట్లో అవుతే అంటే అప్పట్లో మన అమ్మమ్మలు చెప్పులు లేకుండా అన్ని నడుచుతూ చెప్పులు లేకుండా నడిపించే వాళ్ళట అమ్మాయిల్ని. పిల్లలు పుట్టట్లేరు అనుకున్న వాళ్ళకి చెప్పులు లేకుండా అలా నడిపించే వాళ్ళట తప్పకుండా. ఇప్పుడు దాన్ని మనం చదువుకుంటున్నాం, దాన్ని మనం అర్థింగ్ ఆర్ గ్రౌండింగ్ అంటాం. ఎక్స్ట్రీమ్లీ హెల్దీ మనకి. అండ్ సెకండ్ వచ్చేసి కొంచెం ఫుడ్ అన్ని రకాలుగా ఉండేలా చూసుకోవాలి. న్యూట్రియన్స్, ఐరన్ రిచ్ ఉండాలి తప్పకుండా. మంచిగా నట్స్ అండ్ సీడ్స్, కీనువా వీక్లీ 3 or 4 times అలా తింటూ, ఎక్కువ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేస్తే చాలు. ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. చిప్స్, బిస్కెట్స్, ప్రిజర్వేటివ్స్ అస్సలు మంచిది కాదు. అండ్ థర్డ్ వచ్చేసి లెగ్స్ ఆఫ్ ద వాల్ అంటాం, విపరీతకరాన్ని. మనం పడుకుంటాం కదా, నైట్ పడుకున్నాక ఇలా పడుకొని కాళ్ళు పైకేస్తాం, గోడకేస్తాం, దాన్ని విపరీతకరాని అంటారు. అలా 15 minutes వరకు ఉంచాలి. చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి, కామ్ అనిపిస్తుంది. ఓవర్ థింకింగ్ ఉన్నా కూడా మీకు చాలా రిలీఫ్ వస్తుంది. స్ట్రెస్ ఎక్కువై కూడా చాలా మందికి పిల్లలు అవ్వట్లేరు. మెయిన్ రీజన్ అది కూడా ఇప్పుడు. సో స్ట్రెస్ కూడా చాలా కామ్ చేసుకోవాలి. సో ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. వన్ థింగ్ మేము ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఇన్ఫర్టిలిటీ చెప్పేది ఓం మంత్ర చాంటింగ్. ఓం చాంటింగ్ చెప్స్ ఇలా ఒక మల్టిపుల్ టైమ్స్, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. అది కూడా చాలా మంచిది. ఆ వైబ్రేషన్ ఏదైతే రిలీజ్ అవుతుందో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ బాడీ ఆర్గన్స్. ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్ ని ఇస్తుంది బాడీ అంతటికి. వెంటనే వస్తుంది. సో ఇవన్నీ ఫాలో చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోతున్నారు, ఇన్ఫర్టిలిటీ అనగా విమెన్ అనుకుంటున్నారు అందరూ. మేల్ కూడా ఉంది కదా.